చికెన్ రేట్లు చికెన్ ప్రియులకి షాక్ కొడుతూ ఉన్నాయి. చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత రికార్డు ధర కేజీ చికెన్ 350 రూపాయల ధర పలుకుతూ ఉంది. మార్చి ఎండింగ్లోనే ఇంకా రాకముందే ఇంత ధర ఉంది అంటే ఏప్రిల్ మే వచ్చేసరికి నో డౌట్ అది 450 రూపాయలకు ఖచ్చితంగా పోతుంది అని ఒక అంచనాకైతే అందరూ వచ్చేసారు. అయితే ఈ చికెన్ ధర ఇంతగానం ఎందుకు పెరుగుతూ ఉంది? దీనివల్ల పౌల్ట్రీ రైతులు ఏవైనా కనుక బాగుపడుతూ ఉన్నారా? వాళ్ళకి ఏవైనా లాభాలు వస్తూ ఉన్నాయా అని అంటే ఇక్కడ పౌల్ట్రీ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకేమీ లాభాలు రావడం లేదు. ఇప్పుడు మొత్తం చాలామందికి తెలియంది ఏంటి అంటే ఈ చికెన్ మార్కెట్ని అంతా కంట్రోల్ చేసేది కార్పొరేట్ సిండికేటే. అందులో కార్పొరేటర్లు వచ్చేసిన తర్వాత ఇప్పుడు సొంతంగా కోళ్ళ ఫారంలు నిర్వహించే వాళ్ళు సొంతంగా అంటే పిల్లలు తెచ్చుకొని వాళ్ళే తిండి పెట్టి వాళ్ళే ఏమైనా మందులు వేసుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకొని అమ్ముకొని ఇటువంటి వాళ్ళు ఏం లేదు. 90 to 95% మొత్తం కార్పొరేట్ చేతుల్లోనే ఉంది. ఆ పౌల్ట్రీ రైతులు ఏం చేయాలి? ఒక కోళ్ళ ఫార్మ్ వేసుకుంటారు. ఆ కరెంటు ఇంతవరకే వాళ్ళ మెయింటెనెన్స్, పిల్లల సరఫరా దగ్గర నుంచి, దానా సరఫరా దగ్గర నుంచి, ఇంకేమైనా మందుల సరఫరా దగ్గర నుండి ఇంకా నెక్స్ట్ మార్కెటింగ్ వరకు అంతా కనుక కార్పొరేటరే చూసుకుంటాడు. భారీ లాభాలు వచ్చినా ఆ పౌల్ట్రీ రైతులకు రూపాయి ఎక్కువ ఇయ్యడు. ఫిక్స్డ్ ఛార్జ్ పెడతారు. కేజీకి 7 రూపాయలు 8 రూపాయలు లేకుంటే 12 రూపాయలు 13 రూపాయలు అని అంతమించి పెట్టలేను. ఫిక్స్డ్ ప్రైస్ పెడతారు మన దగ్గర అంతే. పౌల్ట్రీ రైతుకు అంతే, ఆ కోళ్ళ ఫామ్ వేసిన వాళ్ళకు. మిగతా వీళ్ళు ఇంకా ధర అంతా వీళ్ళ చేతిలోనే ఉంది. మీరు చూడండి, వెంకీస్ చికెన్ అంటారు, సుగుణ చికెన్ అంటారు, గోద్రేజ్ అంటారు, రకరకాల చికెన్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం వీళ్ళే ధరలను కంట్రోల్ చేసి పెట్టేస్తారు. వీడు ఎంత చెబితే అంతే ధర. పోనీ ఆడ పౌల్ట్రీ నిర్వహించే వాళ్ళకేం రాదు. ప్రభుత్వాలు ఎక్కడ పట్టించుకో. ఇప్పుడు వినియోగదారుడు తినే వాళ్ళకి జేబులు గుల్ల, మధ్యలో వ్యాపారస్తుడు ఈ కార్పొరేటెడ్ వాడే లాభపడతాడు. అసలైన మూలం ఎవరైతే ఉన్నారో ఆ పౌల్ట్రీ ఫారం నిర్వహించే వాళ్ళకు అంతంత ధరలే. వాళ్ళకి ఇంకా కొన్నిసార్లు నష్టాలు. ఎందుకని? ఈ కార్పొరేట్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? పౌల్ట్రీ ఫారం కోళ్ళ ఫారం వేసుకున్న వాళ్ళకు 8 రూపాయలు 12 రూపాయలు 10 రూపాయలు ఫిక్స్డ్ ధర ఇస్తాడు కదా. ఎక్కువ ధరల నుండి బేరాలు ఉన్నాయనుకుంటే ఆ కోళ్ళు కొనుక్కొని పోతాడు. మధ్యలో కోళ్ళు చనిపోయినాయి అనుకో, వాడేం భరించాడు. ఇప్పుడు ఎండ కోళ్ళను కాపాడుకోవడం చాలా ఇబ్బంది. వాడేమి దీని మీద ఏమంటారు నష్టాన్ని భరించాడు. కోళ్ళు చనిపోతే నష్టాన్ని భరించాడు. ఎక్కువ ధరకు అమ్ముకున్నాడు అనుకో, ఆ కోళ్ళ ఫారం వాళ్ళకు ఏమి రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడు. నష్టం ఏమన్నా వస్తే వాళ్ళని ఎత్తున పడేస్తారు. మళ్ళీ ఏమన్నా అవసరమైతే రేటు తగ్గిస్తారు, వాళ్ళకి ఇచ్చే రేటు. కానీ మీ ఇష్టం ఇవ్వండి లేదంటే లేదని. ఇప్పుడు ఎక్కడ చూసినా కనుక హోటళ్ళని ఓయో హోటళ్ళు అయిపోయినాయి చూశారు. అట్లా కోళ్ళ ఫారంలో కానీ స్వతంత్రంగా నిర్వహించే వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. అంత కార్పొరేటర్ల చేతుల్లోనే ఉన్నాయి. ధర వాడు ఎంత చెబితే అంత. ఏదైనా కార్పొరేట్ మాఫియా అంటర్ అయితేనే కదా ధరలను విచ్చలవిడిగా వాళ్ళు కంట్రోల్ చేసేది. ఒకవేళ ప్రభుత్వాలు ఏవైనా కనుక ఈ నియంత్రణ వాళ్ళు మానిటరింగ్ చేసి ఆ కోళ్ళ ఫారం నిర్వహించే వాళ్ళకు కూడా ఈ లాభాలు దక్కే విధంగా ఆ వినియోగదారుల జేబులు గుల్లబడకుండా ధరలను ఏమైనా కనుక నియంత్రణలోకి తీసుకుంటే ఏమన్నా అర్థం ఉంటుంది. 350 రూపాయలు చికెన్ ధర ఏప్రిల్ మే వస్తే 450 రూపాయలకు అమ్ముతారు. మీరు చూస్తూ ఉండండి. వేరే రీజన్లు కూడా ఏమీ లేవు. యుద్ధ ప్రభావాలు అనేది ఉండదు, ఇంకొక ప్రభావం అనేది ఉండదు, ఏమి ఉండదు. కేవలం కార్పొరేటెడ్ ఎంటర్ అయితే ఈ విధంగానే ఉంటుంది. నువ్వు కార్పొరేటెడ్ ఎక్కడ ఎంటర్ అయినా చిన్న చితక వాళ్ళని నలిపేస్తాడు. వాళ్ళు వెట్టి చాకరీ చేయాల్సిందే. వీళ్ళు ఇప్పుడు చికెన్ మార్కెటే తీసుకోండి, చికెన్ ఎపిసోడే ఫారంలో నిర్వహించే వాళ్ళు వెట్టి చాకరీనే. వాళ్ళే ఫస్ట్ షెడ్ వేసుకోవాలి, కరెంట్ వాళ్ళది అంత నష్టం పోతే కోళ్ళు చచ్చిపోయినా వాళ్ళే భరించాలి, ఇంకేమైనా భరించాలి. రేట్లు ఎక్కువ వస్తున్నాయని వాళ్ళకి ఏమైనా ధర వస్తుందా? ఏం రాదు, వాళ్ళది అంతే ఫిక్స్డ్ రేట్ వాళ్ళకి. ఇంకా బయట మార్కెట్లో కనుక చికెన్ ధరలు పడిపోతే ఈ కార్పొరేటర్ వాళ్ళు ఆ ఫిక్స్డ్ రేట్గా తగ్గిస్తాడు. ఇక్కడ ఏమన్నా మార్కెట్లో ఎక్కువ ధరలు ఉంటే అది ఏమైనా వాళ్ళకి పెంచుతాడా? పెంచడు. లేదంటే పోస్ట్ చేసుకోపో అంటాడు. అట్లా ఎవరినైనా మొయినిస్తారా? సింగిల్గా ఏదైనా సాధ్యమవుతుందా? 5% మెంబర్స్ కూడా లేరు సొంతంగా ఫారం నిర్వహించుకొని సొంతంగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న వాళ్ళు. మరి కార్పొరేటర్ ఎంతగానో ఇందులోకి ఎంటర్ అయినప్పుడు ప్రభుత్వాలు మానిటరింగ్ కూడా ఎక్కడ?
దేన్ని మానిటరింగ్ చేయరు. అబ్బో వాళ్ళు ఇంకా కళాకారులేండి, ప్రభుత్వాలు ఎవరు నడిపినా కూడా. పట్టపగ్గాలు మొత్తం మాఫియానే చికెన్ ధరలు పెరగడానికి కారణం. కానీ కంట్రోల్ చేసేది ఎవరు? ఏమనంటే నేను తినమన్నారా, రేట్ ఎక్కువైతే తినకు అంటారు. చంపలు పగలదన్నారు ఇట్లాంటి వాళ్ళను. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నేను తినమన్నారా, బియ్యం రేటు పెరిగినంటే నేను తినమన్నారా, గోధుమ రేటు పెరిగినంటే నేను తినమన్నారా, చెంపలు ఆ చెంప ఈ చెంప పగలదన్న ఇట్లా అడదిడ్డంగా మాట్లాడే వాళ్ళని. ప్రభుత్వాలు ఉండేది ఎందుకు? ఎక్కడైనా కావచ్చు, ప్రభుత్వాలు ఎందుకున్నాయి? గాడిదలకు పలుదోమ ఎక్కువ ఉన్నాయా? ఇంతగానం ధరలు పెరిగిపోవడం ఏంది మరి? చికెన్ ధరలు కారణం లేదు, మొత్తం మాఫియా చెలరేగిపోతూ ఉంది.